ఇక విశాఖలో వైఎస్ జగన్ పర్యటించారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. జబ్బర్ తోటలో 6 మత్స్యకారుల నివాసాలకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ బోటు డ్రైవర్ కారే చిన్నాను కలిసిన జగన్ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు. తీరానికి 10 మైళ్ల దూరంలోనే ఘటన జరిగినా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 6 మత్స్యకారులు జలసమాధయ్యారంటూ దుయ్యబడ్డారు. ప్రభుత్వానికి మానవత్వం లేదు అని, ఉంటే 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునేవారు కాదు అన్నారు. ఇప్పటికైనా బాధితులకు 1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, మత్స్యకార బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన నెలలోపే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. అసలు ఇదే 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీ అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు మేము పంచినాం. అంటే ఎవరు చనిపోయినా కూడా, వేటకు వెళ్ళి ఎవరు చనిపోయినా కూడా ఆ మత్స్యకారుల కుటుంబం ఆవేదనకు లోనవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు. ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మానవతా దృక్పథంతో ఆ రోజు మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షలు 10 లక్షలు పెంచింది. ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే ఆ 10 లక్షలు ఏదైతే అప్పట్లో కాదు ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో, మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని